నేను 15 లక్షలు ఇస్తా, సర్కారు పరంగా 10 లక్షలు వస్తాయి, నేను 15 లక్షలు ఇస్తా, 25 లక్షలతోటి ఇక ఆ ఊరు రూపురేఖలే మార్చుకోవచ్చు అని ఇప్పుడు కడియం శ్రీహరి బాంబు వేల్చిండు. మళ్ళీ అన్న దానికి ఒక కండిషన్ పెట్టిండు. సరే ఊళ్ళే ఫలానోడు మంచోడు, ఫలానోడు పని చేయగలుగుతాడు, ఫలానోడు అధికారుల కాడికి పోతాడు, లీడర్ల కాడికి పోతాడు, నాయకుల కాడికి పోతాడు, పశ్చే పరక నిధులు గుంజుకొస్తాడు, మనకి యావ ఉంది, మనకి తెలివి ఉంది, వాడు ఊరును బాగు పెడతాడు అనేది ఎవరన్నా ముందు పడితే వాడిని అనుకోవాలరా, శబాష్ వీడు శబాషరా అనేటట్టుగా ఉంటే అదొక లెక్కే. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి ఏమంటుండయ్యా అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి, మళ్ళీ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కావాలని ఒక కండిషన్ పెట్టిండు కడియం శ్రీహరి. అట్టెట్ట పెడతావు, ఇదేం తరీక, నీ ఇంటోడే ఉండాలనా? మంచోడు ఎవడైనా జనాలే అనుకుంటారు. అయితే నీ ఈ నియోజకవర్గంలో సర్పంచుల మీద, ఈ సర్పంచుల ఎలక్షన్లలో ఇక నీ వల్లే ఉండాలి, నీ మాటే సాగాలి, నీతో వల్లనే నడవాలనా అనేది నువ్వు కంకణం కట్టుకున్నావు కడియం శ్రీహరి అని కొన్ని కోల్యాగలు లేంకలు కొడుతున్నాయి. ఇంకో ఇది కథ. మొత్తానికి తెలంగాణ